కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి గారికి, నరసింహ గారికి, లక్ష్మీకాంతారెడ్డి గారికి, సానాసీనన్న గారికి, మిగతా ఇక్కడ పార్టీ నాయకులకు, ముందుండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే స్థానిక ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎస్పెషల్లీ వాటిలో ఆల్మోస్ట్ 7 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా మొదలై ప్రజలకు ఉచిత మెడికల్ విద్య అందుతున్న సమయంలో, అలాగే ప్రజలకు ఉచిత మెరుగైన వైద్యం అందుతున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలను తీసుకుని అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళ ఉద్దేశం ఒకటే, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఎక్కడా రాష్ట్రంలో కనపడకూడదు, వినపడకూడదు అనే ఉద్దేశంతో పరిపాలన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయి రాష్ట్ర ప్రజలకు ఈ వైద్యం, ఈ విద్య అందుబాటులోకి వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే దుర్మార్గమైన చర్యతో ఈరోజు వాటిని ప్రైవేటీకరణ చేయాలని కోరుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకొని ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మధ్య మీరందరూ పత్రికలు చూస్తే తెలుసుంటది, వాళ్ళేమో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టనే లేదు, ఎక్కడ పూర్తి కానే లేదు అంటున్నారు. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గత వారంలో పీజీ సీట్లు కేటాయించడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర వ్యాప్తంగా పీజీ సీట్లు కేటాయించడం జరిగింది. పీజీ సీట్లు అంటే ఆ పీజీ సీట్లు ఊకేం రావు, ఆ మెడికల్ కాలేజీ రన్నింగ్ ఉండి అక్కడ తరగతులు జరుగుతూ ఉండి అన్ని అడ్మినిస్ట్రేషన్ చూసి అన్ని ఉంటేనే ఆ పీజీ సీట్లని ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కేటాయిస్తారు. దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 5 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి మిగతా 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ కి రెడీ ఉన్నాయి. మిగతా 10 కాలేజీలు కూడా ఆల్మోస్ట్ 50 నుంచి 60% పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రెడీగా రావాలని ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే మంచి పేరు వస్తుందో అనే దుర్మార్గమైన నిర్ణయంతో ఈ మెడికల్ కాలేజీలను అన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి రెడీ అయినాయి. అందుకు మనందరం రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ వైద్యాన్ని, ఈ విద్యని మన నుంచి దూరం చేయకుండా, ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకోవడానికి ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.